హాయ్ అండి, అందరికీ నమస్తే. ముఖ్యంగా పెన్షన్దారులకు సంబంధించి, దివ్యాంగులకు సంబంధించి, అదేవిధంగానే మిగిలినటువంటి గృహ నిర్మాణాలకు సంబంధించి పేదలకు అందరికీ కూడా ప్రధానమంత్రి ఆవాస యోగ్య గ్రామీణ విభాగం కింద ఇల్లు శాంక్షన్స్ వీటికి సంబంధించి ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యేటటువంటి కొన్ని స్కీమ్స్కి సంబంధించి నేను చెప్తాను. వాటిని చూడండి ఒకసారి. సో గత నెలలో మనకు పింఛన్లకు సంబంధించి ఒకరోజు ముందే ఇచ్చారు. లాస్ట్ మంత్ అంటే ఇప్పుడు ఈ నెలలో అంటే మార్చికి సంబంధించి. బట్ ఏప్రిల్లో మాత్రం 1వ తారీఖే ఇస్తారు. 1వ తారీఖు 2వ తారీఖు మాత్రమే పింఛన్లు ఇస్తారు. అంటే హాలిడే ఉన్న రోజుల్లో మాత్రమే పింఛన్లు అనేది ముందు రోజు ఇస్తారు కదా. బట్ అంటే ఏప్రిల్లో అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఏప్రిల్ 1, 2 ఆ 2 రోజులు మాత్రమే పింఛన్లు ఇస్తారు. అది 4,000 రూపాయల పింఛన్లు కావచ్చు, లేదంటే 6,000 రూపాయల పింఛన్లు కానీ, 10,000, 15,000 ఏదైనా సరే ఆ 2 రోజులు మాత్రం పింఛన్లు ఇస్తారు. సో ఎవరు కూడా మిస్ కాకుండా ఆ 2 రోజుల్లో వెళ్ళి పింఛన్లు అనేది తీసుకోండి. దీనికి సంబంధించి ఇక ఆల్రెడీ చాలా ప్రాంతాల్లో ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు అని నాకు చాలామంది కూడా నేను చేసిన వీడియోస్లో కొంతమంది కామెంట్స్ పెట్టడం జరిగింది. కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు, జిల్లాకు 200 పింఛన్లు అన్నారు కదా, మరి ఇప్పటివరకు ఇవ్వలేదు. కనీసం సచివాలయాలకు వెళ్తే ఆ అప్లికేషన్లు కూడా ఇవ్వలేదు. చాలా చులకనగా హేళనగా మాట్లాడుతున్నారు చాలా ప్రాంతాల్లో. అక్కడేం చెప్పారు, బట్ సచివాలయాల్లో మాకు ఇక్కడ అప్లికేషన్లు ఇవ్వలేదు, తీసుకోమని చెప్తే మేమే తీసుకుంటాం కదా అని రకరకాలుగా మాట్లాడుతున్నారు అనేది కూడా కొంతమంది కామెంట్స్ పెట్టడం జరిగింది. వాస్తవమే, నిజంగానే కొన్ని చోట్ల కొంతమంది సచివాలయం స్టాఫ్, అక్కడ ఉన్న అధికారులు, ఎంపీడీఓ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కొన్ని చోట్ల మాత్రం ఇలాంటివి చేదు అనుభవాలు లబ్ధిదారులకు ఎదురవుతున్నాయి. దయచేసి అలాంటిది ఎవరు కూడా చేయబాకండి అధికారులు ఉన్నవాళ్ళు. ఎందుకంటే కడుపు కాలి వాళ్ళు ఎన్నో రకాలుగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళు ఆ కొత్త పింఛన్లు అవకాశం కోసం ఒకవేళ అవకాశం ఉంటే కనుక అప్లై చేసుకోవడానికి వస్తారు కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన సందర్భంలో వాళ్ళు గౌరవంగా మాట్లాడి ఒకవేళ అయితే అనుమతి ఉంటే తీసుకోండి, లేదని చెప్పి పంపించండి. వాళ్ళవన్నీ కూడా రికార్డ్స్ చేసుకొని దాని తర్వాత పై స్థాయి అధికారులు చెప్పినప్పుడు ఆ సందర్భంలో వాటిని తీసుకుంటే కూడా బాగుంటుంది అనే అభిప్రాయం కూడా చాలామంది లబ్ధిదారులు చెప్తున్నారు. సో అది దానివల్ల ఏంటంటే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు. దయచేసి ఎవరు కూడా ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి సచివాలయం స్టాఫ్ కానీ, సిబ్బంది కానీ, లేదంటే అధికారులు కానీ ఎవరు కూడా అలా చేయబాకండి. సో దానికి సంబంధించి ఎందుకంటే 200 పింఛన్లు అనేది ఇస్తామన్నారు, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడుతూనే వస్తుంది. 200 పింఛన్లు జిల్లాకు అంటే స్టేట్లో మొత్తం దాదాపుగా 5,000 నుంచి 6,000 రూపాయల పింఛన్లు అనేది మొత్తం అంటే తొలి దశలో వాళ్ళకి చాలా ప్రియారిటీ కింద పింఛన్లు లేకపోతే వాళ్ళ జీవనం సాగదు అనేటటువంటి వాళ్ళకందరికీ కూడా కలెక్టరు అదేవిధంగానే మంత్రులు సమన్వయం చేసుకుని వాళ్ళకు శాంక్షన్ చేసి ఇచ్చేటువంటి అథారిటీ ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో అది మూవ్ అవ్వడం లేదు. అది చాలామందికి ఇబ్బంది లబ్ధిదారులకు సంబంధించి. సరే, దాని మీద నడుస్తుంది, బట్ అది ఎప్పుడు పరిష్కారం అవుతుందో చూద్దాం. ఇంత లోపల ఇలాంటివి జరుగుతున్నాయి గ్రామ వార్డు సచివాలయాల వద్ద కానీ, లేకపోతే లబ్ధిదారులు పోయినప్పుడు అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ రకంగా వద్దనేది కరెక్ట్ కాదనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొచ్చి ఈ వెరిఫికేషన్కి సంబంధించి ఈ రీఅసెస్మెంట్లో బాగా వెరిఫికేషన్లు జరుగుతున్నాయి కదా, మరి ఆ వెరిఫికేషన్కి సంబంధించి కూడా ఇంకా కూడా అది నిరంతరంగా జరుగుతూనే ఉంది. బట్ అనర్హులను తీసివేసి అర్హులైన వారికి అందరికీ కూడా ఇవ్వాలనేదే ప్రభుత్వం ఆలోచన. దానికి సంబంధించి కూడా స్లోగా జరుగుతుంది. ఇక సదరం స్లాట్ బుకింగ్ అనేది ఆల్రెడీ మొన్న 2 రోజుల పాటు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. 33,000 మంది వరకు కూడా మొన్న సదరం స్లాట్స్ వెబ్సైట్లో ఓపెన్ చేస్తే అందులో చాలామంది అప్లై చేసుకున్నారు. బట్ ఇంకా కూడా కొంతమంది ఫస్ట్ 2 రోజులు కాబట్టి కొంతమంది తెలియక కొంతమంది దాన్ని అంటే సరైనటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేసుకో కొంతమందికి వాయిదా ఇవ్వడం జరిగింది. బట్ ఎవరు కూడా దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా నెక్స్ట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే సోమ మంగళవారాల్లో వారానికి 2 రోజులు అనేది అవకాశం ఇస్తారు కాబట్టి ఆ 2 వారాల్లో మీరు అప్లై చేసుకోవచ్చు. దాన్ని ఒకవేళ మొన్న ఎవరైనా మిస్ అయితే దాన్ని మీరు మాత్రం అప్లై చేసుకునే రకంగా కూడా ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనం ఫస్ట్ అనుకునేది ఏమి, ఫస్ట్ రేపు నెలలో
ప్రభుత్వ పరంగా ఇచ్చే ఇచ్చేటటువంటి పథకాలు ఏప్రిల్ నెలకు సంబంధించి ఫస్ట్ వచ్చి సామాజిక పెన్షన్ ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు, అది 4,000 రూపాయలు కావచ్చు, 6,000 రూపాయలు కావచ్చు, 10,000 రూపాయలు కావచ్చు, 15,000 రూపాయలు కావచ్చు. ఫస్ట్ అంటే ఏప్రిల్ 1వ తారీఖు 2వ తారీఖు ఇచ్చేస్తారు, దాని తర్వాత ఇవ్వరు. కాబట్టి ఆ 2 రోజులు గుర్తుపెట్టుకొని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పింఛన్లు తీసుకోండి. నెక్స్ట్ 2 ఈ పింఛన్లకు సంబంధించి ఈ సదరం స్లాట్స్ అనేది ఓపెన్ అయ్యి నిన్న మొన్న కూడా చాలా ఉపయోగించుకున్నారు. బట్ అట్లా అప్లై చేసుకున్న వాళ్ళు ఏప్రిల్ 1 నుంచి 1-2 రోజుల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వారంలోనే సోమ మంగళవారాల్లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ రీఅసెస్మెంట్లో భాగంగా ఎవరైతే ఈ పెన్షన్లకు సంబంధించి ఇంకా వాళ్ళకు ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు కూడా సదరం సర్టిఫికెట్ కొత్తవి కూడా అతి త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అవన్నీ కూడా షార్ట్ అవుట్ అవుతాయి బహుశా ఏప్రిల్ చివరికంతా కూడా. అదొకటి. ఇంకా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళకి సంబంధించి శాంక్షన్ అంటే గతంలో అది ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళకందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే వాళ్ళు సమన్వయంతో ఇచ్చేటటువంటి ఈ ఇళ్ళ శాంక్షన్కి సంబంధించి కూడా వాళ్ళకు నెక్స్ట్ మంత్లో వాళ్ళకన్నీ అందరికీ కూడా లిస్టు ప్రకారం రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బట్ వాళ్ళకందరికీ కూడా 2,39,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం దీన్ని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళ తద్వారా ఇల్లు కట్టుకోవచ్చు. ఇంకా మనం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి టిడ్కో ఇళ్ళకి సంబంధించి గతంలోనే ఉగాది నుంచి భారీగా ఇస్తామని అంటే శాంక్షన్ చేస్తామని అనుకున్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాలతో వాటన్నింటినీ కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. బట్ అవి కూడా అతి త్వరలోనే బహుశా ఏప్రిల్ నెలలో లబ్ధిదారులకు ఏదైనా సరే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తం మీద మాత్రం పెన్షన్ల విషయంలో ఇంకా రేషన్కి సంబంధించి గత నెలలో కొన్ని చోట్ల లోటుపాట్లు చోటు చేసుకోవడం జరిగింది. రకరకాల ఇబ్బందులు ఇట్లా కొన్ని వచ్చిన నేపథ్యంలో వాటిని ఫిర్యాదులు పరిష్కారం చేస్తూ మరోవైపు ఇప్పుడున్న క్రైసిస్ యుద్ధం అనేది కొనసాగుతుంది. ఆహార భద్రత చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల సరుకులు పెరిగిపోతున్నాయి. వీటన్నింటినీ పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, ఎందుకంటే చాలా చోట్ల ఈ రేషన్ డీలర్లు ఏం చేస్తున్నారంటే 1-2 రోజులు ఇస్తారు, 3 రోజులు ఇస్తారు, 4వ రోజుకంతా దుకాణం బంద్ చేస్తారు. అంటే రైస్ అయిపోయినాయి, లేదంటే చక్కెర అయిపోయింది, లేదంటే మేము మొత్తం మాకు సంబంధించిన స్టాక్ అంతా మేము ఇచ్చేసాము, అలాంటివన్నీ చేస్తున్నారు. దానిపైన మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, అది ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం ఎఫెక్ట్ కారణంగా చాలామంది నలిగిపోతున్నారు. గ్యాస్ దొరకడం లేదు, గ్యాస్ కోసం చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పెట్రోల్ విరిగిపోతుందనే భయం ఉంది, కానీ పెట్రోల్ సఫిషియెంట్ స్టాక్ ఉంది. ఇట్లా రకరకాల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ రైస్కి సంబంధించి కూడా కొన్ని చోట్ల రైస్ రేట్లు కూడా పెరిగిపోతాయనే ఉద్దేశంతో కొన్ని ఏజెన్సీలు దగ్గర నుంచి చాలామంది ప్రజలు ఎక్కువ స్టాక్ కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. 4 మూటలు, 5 మూటలు, 10 మూటలు ఇట్లా. అలా ఏముండదండి, అలా ఏముండదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది కూడా ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఈ రేషన్ బియ్యానికి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏప్రిల్ నెలలో ప్రతి ఏదైతే ఈ రైస్ ఇచ్చేటటువంటి గోడౌన్స్ వద్ద ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి ఇచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా డీలర్స్ ఏర్పాటు చేయాలి. రైస్తో పాటు ప్రభుత్వం ఇచ్చేటటువంటి పప్పు కానీ, చక్కెర కానీ, అదేవిధంగానే ఇట్లా పిండి కానీ ఇట్లా ఇస్తూ ఉంటారు, రాగులు కానీ ఇట్లా జొన్నలు ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటారు. బట్ అవన్నీ కూడా ఇవ్వాలనేది ఆదేశాలు ఉన్నాయి. బట్ మీరెవరూ కూడా వాళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా కంప్లైంట్ చేయొచ్చు. ఆ కంప్లైంట్కి సంబంధించి కూడా చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది వాళ్ళపైన ఇలాంటి పరిస్థితుల్లో. సో ఇలాంటివన్నీ కూడా ఏప్రిల్ నెలలో ఈ పథకాలకు సంబంధించి ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు ఫాలో అయ్యి దానికి సంబంధించిన కూడా సమాచారం మీరు తెలుసుకోండి, ఉపయోగించుకోండి.